ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సీసీఎంబీ వినే ఉంటారు కదా. సీసీఎంబీలో పని చేయాలనైతే ఉందా? సో అయితే వెంటనే ఈ వీడియోనైతే చూడండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ చెప్తాను. 4, 5 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. బట్ ఈ నోటిఫికేషన్స్ అన్నీ ప్రాజెక్ట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. టెంపరరీ పొజిషన్ ఆర్ కాంట్రాక్ట్ పొజిషన్స్. వీటినైతే పర్మనెంట్ అయితే చేయరు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోండి వీడియోని. నేను ఆల్రెడీ డీటెయిల్‌గా నోటిఫికేషన్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదివరకు ప్రీవియస్‌గా అయితే వచ్చేసి జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ పడింది. దానికి లాస్ట్ డేట్ అయితే పోయింది. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే పెట్టారు. సో, ఒకవేళ మీ నేమ్ సెలెక్ట్ కాపోతే ఎలా చెక్ చేసుకోవాలో కూడా అన్నీ అయితే నేను ఆల్రెడీ వీడియో చేసైతే పెట్టాను ప్రీవియస్‌గా. ఒకసారి చూడండి. సో, ఒక కిందకి వెళ్ళినట్లయితే చూడండి, సీఎస్ఆర్ సీసీఎంబీలో జేఎస్ఏ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయని చెప్పేసి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను 8 డేస్ ఎగో కింద. సో, ఎవరన్నా మీరు సీఎస్ఆర్‌కి సంబంధించిన సీసీఎంబీ జేఎస్ఏ ఎగ్జామ్ అప్లై చేసుంటే మాత్రం ఈ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. 8 డేస్ ఎగో వీడియో నేను కింద కామెంట్ బాక్స్‌లో కూడా ఇస్తాను. బట్ ఇప్పుడొచ్చిన పొజిషన్స్ మాత్రం కాంట్రాక్ట్ పొజిషన్ ఆర్ టెంపరరీ పొజిషన్స్. సో, క్లియర్‌గా అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. చాలా జెన్యూన్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. అన్నీ చాలా పర్మనెంట్ పొజిషన్స్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ జాబ్స్ ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఇంపార్టెంట్‌గా అప్డేటెడ్స్ అయితే పెట్టేస్తూ ఉంటాము. వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ గనక వచ్చినట్లయితే, సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కి సంబంధించింది. సో, దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి ప్లస్ ఐటీఐ కంప్యూటర్ ట్రేడ్ ఉంటే సరిపోతుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి అయితే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేయాలి. దీనికి 18,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ ఆపరేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్. డ్యూరేషన్ ఆఫ్ టెన్యూర్ అయితే 1 ఇయర్ అయితే ఉంటుంది. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆన్‌లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ మీరు అప్లై చేస్తారు కదా ఆన్‌లైన్‌లో. సో, దాన్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఏంటి. సో, నోటిఫికేషన్ నంబర్ 0625D అని ఉంది కదా. సో, ఇక్కడ సీసీఎంబీ సైట్‌కి వెళ్ళినట్లయితే ప్రాజెక్ట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 0625B అయితే ఉంది. అలాగే 0625D కదా. సో, మీరు సంబంధించిన డి కాబట్టి, సో, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ క్లిక్ చేశాను. మీరు క్లిక్ హియర్ ఫర్ అప్లై ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి అప్లై చేస్తే ఇది క్లిక్ చేయండి. 2కి అప్లై చేస్తే ఇది క్లిక్ చేయండి. ప్రస్తుతానికి నేను ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో అనేసి. సో, ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. నంబర్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. 010625డియా కాదా అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 010625డి. సో, ఇలా ఈ నంబర్‌ని మీరు అప్లై చేసే నోటిఫికేషన్ నంబర్‌ని క్రాస్ చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మీ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైతే అది, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మేలా, ఫీమేలా, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మీ నేషనాలిటీ ఏంటి, నేమ్ ఆఫ్ ద స్టేట్, యూనియన్ టెరిటరీ, కరస్పాండెన్స్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్, అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడీ, టెలిఫోన్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి నుంచి ఐటీఐ, ఇంటర్మీడియేట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి, ఏమేం సబ్జెక్ట్స్ క్వాలిఫై ఉన్నాయి మీకు, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏ సబ్జెక్ట్స్‌లో మీకు ప్రీవియస్‌గా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? ఏదైనా కంపెనీలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు? ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. సో, మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ సైజెస్ కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. లెస్ థాన్ 20 కేబీ ఉండాలని చెప్పేసి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి లెస్ థాన్ 1 ఎంబీలో ఒక పీడీఎఫ్ చేసైతే పెట్టమని చెప్తున్నారు. పీడీఎఫ్ సైజ్ లెస్ థాన్ 2 ఎంబీ అని కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మీ దగ్గర ఇంకా అదర్ ప్రీవియస్‌గా ఏమైనా ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన, గేట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన అన్నీ అయితే పెట్టేయండి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌లో. పెట్టేసేసేసి రిజిస్టర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఫర్దర్ ప్రాసెస్‌గా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది అనైతే రావాలి. అప్పుడే అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ అయితే అవుతుంది. పొజిషన్ అయితే వచ్చేసి 0625A అనైతే ఉంది ఫ్రెండ్స్. ఈ ఏ అనే పొజిషన్‌కి టోటల్ నంబర్ ఆఫ్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ 4 ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 40 అయితే ఉంది. 42,000 పర్ మంత్ అయితే ఇస్తారు. సో, దీనికి కావాల్సిందేంటంటే మాస్టర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ నేచురల్ అగ్రికల్చర్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. అలాగే వీళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆర్&డి అయితే ఉండాలి. ఇది ఎక్స్‌పీరియన్స్డ్ పొజిషన్ ఫ్రెండ్స్. అందుకే ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ 1 పొజిషన్ బయోఇన్ఫర్మాటిక్స్ కూడా ఉంది. ఇది కూడా బయోఇన్ఫర్మాటిక్స్ కూడా
మీకు ఎక్స్‌పీరియన్స్‌డ్ పొజిషనే ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 అయితే ఉంది. దీనికి 35 అయితే ఉంది. 28,000 ప్లస్ హెచ్ఆర్ అయితే ఇస్తారు. దీనికి మాస్టర్స్ ఇన్ లైఫ్ సైన్స్ లేదా బీటెక్ బయోటెక్నాలజీ 4 ఇయర్స్ చేసిన వాళ్ళైతే కావాలి. ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు కంపల్సరీగా. సో, వేటిలో ఎక్స్‌పీరియన్స్ ఉండాలో కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అయితే ఉంది. దీనికి మాస్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇన్ నేచురల్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ సంబంధించిన దాంట్లో అయితే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి మాలిక్యులర్ బయాలజీలో అయితే వచ్చేసి వీళ్ళకి మాస్టర్ డిగ్రీ ఇన్ నేచురల్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీలో ఉండాలి. సో, అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. సో, ఇది కూడా ప్రాజెక్ట్ పొజిషన్ అయితే ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ పొజిషన్‌కి ఇక్కడున్న నోటిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోండి. ప్రాజెక్ట్ పొజిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. 0625 అని, 0625 అని చెప్పేసి, అలాగే 0625 అయితే ఉంది. ఇలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఈ పొజిషన్‌కి. ఇది ఫ్రెండ్స్ సీసీఎంబీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ నోటిఫికేషన్స్. సో, ఒక్కొక్కటి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని మీరు ఎలిజిబులా కాదా చెక్ చేసుకోండి. లైఫ్ సైన్స్ స్ట్రీమ్స్ వాళ్ళకి ఇది చక్కటి అవకాశము. వాళ్ళకి కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు, చేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళకి తెలియచేయండి. చాలా వాటికైతే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ సీఎస్ఐఆర్ నుంచి వచ్చిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ జాబ్స్‌కి మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.